సో కేవలం వారమే అయింది పళ్ళు పెట్టాం. సో తినిపిస్తేనే మీకు తెలుస్తుంది. నిజంగా తింటే కొంచెం కూడా నొప్పి ఉండదు. ఇకండి హరీష్ గారు తిని చూపియండి ఒకసారి. కొరకండి, రెండు వైపులా కొరకండి. సో ఏమన్నా నొప్పి ఉందా హరీష్ గారు? లేదు సార్. సో అందరికి నమస్తే అండి. ఈరోజు మన దగ్గర హరీష్ గారు ఉన్నారు. ఈయన కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి వచ్చారన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఆయనకి 33 ఏళ్ళే. అయితే ఆయనకి చాలా ఎంగేజ్లోనే చాలా మందికి వస్తుంది ఇప్పుడు చిగుళ్ళు వ్యాధి అండి. అంటే కేవలం చిగుళ్ళ నుంచి నెత్తురు రావడంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కొంచెం కొంచెం బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. చిన్నగా ఏమైందంటే అదే చీమ్ పడటం, ఎముక కూడా అరిగిపోవటం, పళ్ళు ఆటంతకై కదిలి ఊడిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈయన అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ పెరిడాంటైటిస్ అంటా ఉండదాన్ని. పెరిడాంటైటిస్లో వచ్చారు మన దగ్గరికి. సో వచ్చిన తర్వాత మనం చూస్తే అసలు ఎముకే లేదనమాట, కొంచెం కూడా. అంటే ఎక్కడ చూసినా కొంచెం బోన్ కూడా లేదు, పూర్తిగా అరిగిపోయింది. సో అలాంటి కేసుల్లో మనం ఏం చేస్తామంటే పాజ్జీ ప్రోటోకాల్ వాడతామండి. ఈయనకి ఇదే వాడాం. పాజ్జీ ప్రోటోకాల్ అంటే దీనిలో మన దవడెముకలో ఉండే ఈ ముఖ్యముక్కకి 2 ఇంప్లాంట్లు పట్టిస్తాం, జైగోమా ఎముకకి 2 ఇంప్లాంట్లు పట్టిస్తాం, అట్లానే వెనకమాల టెరిగాయిడ్ ఎముక ఉంటుంది, దవడెముక వెనకమాల టెరిగాయిడ్ ఎముకకి 2 ఇంప్లాంట్లు పట్టిస్తాం. సో దీన్ని మనం పాజ్జీ ప్రోటోకాల్ అంటాం. ఆల్ ఆన్ 6లో ఇట్లా ఉంటుందండి ఎక్స్రే ఫైనల్గా. సో 2 ఇక్కడ ముక్కు దూలం మీకు కనిపిస్తుంది, ముక్కు దూలం, ముక్కు ఫ్లోర్, దీన్ని నేసల్ ఫ్లోర్ ఎంగేజ్మెంట్ అంటాం. ముఖ్య ముక్కు పట్టిస్తాం, దవడెముక పూర్తిగా అరిగిపోయినప్పుడు ఇట్లా చేస్తాం అండి. 2 జైగోమా ఎముక పట్టిస్తాం, అట్లానే ఇదొకటి టెరిగాయిడ్కి పట్టిస్తాం. సో 3 6 ఇంప్లాంట్లు. దీన్ని కూడా ఆల్ ఆన్ 6 అని అంటారండి, కానీ ప్రోటోకాల్ పేరు పాజ్జీ ప్రోటోకాల్ అన్నమాట. కింద కూడా అట్లానే చేసాం. మీరు చూస్తే ఇది మధ్యలో ఉన్నప్పుడు ఎక్స్రే. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట ఎట్లా బోన్ మొత్తం పోయిందో, ముఖ్యముఖ దాకా మొత్తం పోయింది, ఎన్ని కదిలిపోతున్నాయి, మొత్తం చీమ్ బట్టి ఉన్నాయండి. ఓకేనా? సో దాన్ని పెరిడాంటైటిస్ అంటాం. సో హరీష్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు వాళ్ళు మనతోటి. సో హరీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు మామూలుగా అసలు నేను చెప్పదలుచుకునేది అంటే ఎముక పూర్తిగా అరిగిపోయింది కదా మీకు? అవును సార్. ఈ లెఫ్ట్ సైడ్ పైన ఏమీ లేదని చెప్పినారు. సో నేను అనేది ఏంటంటే మీరు ఇక్కడికి రాకముందు ఇంకెక్కడికి వెళ్ళారు? ఇక్కడ రాకముందు నేను బెంగళూరులో లాస్ట్ ఇయర్ చూపించుకున్నాను. ఓకే. సో నేను యాక్చువల్గా బయట వర్క్ చేస్తాను. సో కువైట్లో చేస్తారండి ఆయన. దానివల్ల నాకు టైం దొరక్క నేను మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు అడ్వాన్స్ పెరిడాంటిస్ అని చెప్పినారు. ఓకే. సో వాళ్ళు ఒక 6 months టైం పడుతుంది, ప్లస్ బోన్ గ్రాఫ్టింగ్ చేయాలా అలా ఇలా అని చెప్పి కొన్ని చెప్పినారు. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ రిమూవ్ చేస్తాము, ఇక్కడ బోన్ గ్రాఫ్ట్ చేస్తాము, అది హీల్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ చేస్తాము అట్లా ఇలా అన్నారు. సో తర్వాత నేను ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి ఒక 6-7 హాస్పిటల్స్ దాకా బెంగళూరులో టాప్ రేటెడ్ హాస్పిటల్స్ తిరిగినాను. సో అక్కడ మొత్తం ఆల్మోస్ట్ అందరూ అట్లా చెప్పినారు. తర్వాత 1 day అట్లా గ్యాప్ ఇచ్చి ఈరోజు జైగోమా చేయొచ్చు అట్లా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినారు, కానీ బడ్జెట్ మాత్రం చాలా హెవీగా చెప్తా వచ్చాను. సో చాలా వరకు అట్లా చెప్పినారు. సో దాని తర్వాత నెక్స్ట్ డే నేను అట్లనే హైదరాబాద్ వెళ్ళినాను. సో అక్కడ ఒక హాస్పిటల్లో బాగానే చెప్పినారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు, పర్లేదు. బట్ ఆ ఎక్స్పెన్సెస్ నాకు కొంచెం కుదరలేదు. సో ఆ రోజే మళ్ళీ నేను మీది టాప్లో వచ్చింది చూసినాను, అంతా యూట్యూబ్లో కూడా చూస్తూ వచ్చినాను. సో తర్వాత మిమ్మల్ని కూడా కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పి వచ్చినాను. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు, తర్వాత నాకు అది బాగా మీరు చేయగలరు, నాకు ఇది అవుతుంది అనేసి క్యూర్ అయిపోద్ది అని చెప్పేసి నేను మీ దగ్గర వచ్చేసాను సార్. సో ఇదేంటంటే అండి, యాక్చువల్లీ చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న పెరిడాంటైటిస్లో బోన్ అంతా పోయినప్పుడు బోన్ గ్రాఫ్ట్లు అని చెప్తున్నారండి. సో యాక్చువల్లీ బోన్ ఏదైతే దవడెముక అరిగిపోతుందో అప్పుడు మనం దవడెముక కాకుండా ఫేస్లో ఇంకా చాలా ఎముకలు ఉంటాయండి. సో ట్రాన్స్నేసల్లిక ఇక్కడ పట్టేయచ్చు, జైగోమా చేయొచ్చు, టెరిగాయిడ్ చేయొచ్చు. సో ఈ ఎముకలు వాడుకొని చేయటం బెటర్ అండి. ఇదే అడ్వాన్స్డ్ ప్రోటోకాల్. బోన్ గ్రాఫ్ట్లతో పెట్టుకుంటే మస్ అయిపోతారండి. మళ్ళీ చెప్తున్నా, బోన్ గ్రాఫ్ట్లతో పెట్టుకుంటే అంతే సంగతులు. కాస్ట్ ఎక్కువ అవుతుంది, అవి సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా చాలా చాలా తక్కువ. ప్రాపర్ గ్రాఫ్ట్ చేసినా కానీ ఏమాత్రం టేకప్ అవుతాయి అనేది ఎవరు చెప్పలేరు. నెక్స్ట్ మల్టిపుల్ సర్జరీస్ పడతాయి. గ్రాఫ్ట్లు పెడతాం తీయటం, ఒక సైడ్ పెడతాం, ఆ తర్వాత ఇంకొక సైడ్ పెడతాం, మల్టిపుల్ సర్జరీస్, మల్టిపుల్ విజిట్స్. 3-4 ఏళ్ళ తర్వాత కూడా పళ్ళు పెట్టించుకోవడానికి పనికిరాని వాళ్ళు ఉన్నారండి.
3-4 ఏళ్ళు బోన్ గ్రాఫ్ట్లు సర్జరీల తర్వాత. సో బోన్ గ్రాఫ్ట్ల కన్నా జైగోమా ఇంప్లాంట్లు పర్ఫెక్ట్. జైగోమా ఎముక, టెరిగాయిడ్ ఎముక చాలా బలమైన ఎముకలు. నెక్స్ట్ ఈ జైగోమా ఎముక మరి ముఖ్యంగా చాలా చాలా బలమైన ఎముక. దానిలో పట్టించేటప్పుడు మేము అప్పుడప్పుడు ఇంప్లాంట్ పట్టడానికి మాకు చెమటలు పడుతుంటాయి, అంత బలమైన ఎముక అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈయనకి పాజ్జీ ప్రోటోకాల్లో టెరిగాయిడ్, జైగోమా ముఖ్యని వాడుకొని ఆల్-ఆన్ 6 స్క్రూ రీటైన్డ్ పళ్ళ సెట్టు, అది కేవలం 1 వారంలో పెట్టేసామండి. కేవలం 1 వీక్లో అన్నీ ఇంప్లాంట్లు వేయటం అయిపోయింది. బార్లు పైన అంతా స్క్రూ రీటైన్డ్ సిస్టమ్తో పెట్టేసాం అన్నమాట. సో ఇది ఇప్పుడు రీసెంట్ ఎక్స్రే, ఇది మీకు పళ్ళు పెట్టేసిన తర్వాత ఎక్స్రే అనమాట. సో ఇది పెట్టకముందు. సో వారంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. అంతేగాని గ్రాఫ్టులతో పెట్టుకుంటే నెలలు పట్టుందండి. ఆ తర్వాత కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతాయి అంటే ఎవరు చెప్పలేదు. ఇంకో పాయింట్ చెప్పండి సార్. చెప్పండి. 80% సక్సెస్ రేట్ చెప్పినారు సార్. 80% ఇంప్లాంట్. సో 80% సక్సెస్ రేట్ గ్రాఫ్ట్కి చెప్పారు. అప్పటికి ఎక్కువ. ప్లస్ దానికి ముందు కూడా కింద ఫ్లాప్ సర్జరీ చేయాలా, 2 times 3 times చేయాలా, ఇట్లా 2-3 చెప్పినారు. సో ఇది ఎంత హెడేక్ వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది అని చెప్పేసి నేను ఇంకా. సో ఇంకొకటి ఏంటంటే అన్నిసార్లు హాస్పిటల్ తిరగటానికి జనరల్గా రిటైర్ అయిన వాళ్ళకంటే కుదురుతుంది, వాళ్ళకి వేరే పని ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈయన ఉండేది కువైట్లో జాబ్ చేస్తారు, రైల్వే కోడూరు. ఆయనకి బెంగళూరు దగ్గర అని వెళ్ళారు. సో బెంగళూరు దగ్గర అని వెళ్తే పైగా పెద్ద సిటీ, బాగా చేస్తారు అన్నట్టుగా. ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు కూడా. కానీ జైగోమా, టెరిగాయిడ్లు ఇలా వాడి ఇమ్మీడియట్ లోడింగ్ చేయటమే ఉత్తమం అండి. బోన్ గ్రాఫ్ట్లు అనేవి వేస్ట్. ముఖ్యంగా చిగుర్లు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పెట్టిన గ్రాఫ్ట్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. పెట్టిన గ్రాఫ్ట్కి చీమ వచ్చి 10 రోజుల్లో పోయిన వాళ్ళని ఎంతమందిని చూసాం. అసలు మేము అందుకనే గ్రాఫ్ట్లు వాడట్లా. మా దగ్గర గ్రాఫ్ట్ అనేది ఉండదు. ఎవరన్నా అడిగినా కానీ మేము ఇవ్వటానికి కూడా ఒక్క గ్రాఫ్ట్ కూడా కొనలేదు ఈ 10 ఏళ్ళలో నేను. సో చేయాల్సింది ఏంటంటే ఈ హద్దు దాటి ఎక్కడికో వెళ్ళాలి తప్పితే గ్రాఫ్ట్ల జోలు వెళ్ళకూడదు అనమాట. నెక్స్ట్ ఆయనకి పోయినసారి కూడా ఇట్లానే గ్రాఫ్ట్లు అని చెప్తే ఆయనకి టైం సరిపోక కువైట్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈసారి కూడా ఆయనకు ఉందే చాలా తక్కువ టైం, 15 days అట్లా ఉంటారు ఇండియాలో. సో మనం కేవలం వారం రోజుల్లో మొత్తం సర్జరీ చేసేసాం. ఇప్పుడు కుట్లు తీసేసి పళ్ళు కూడా పెట్టేసాం. అది స్క్రూ రీటైన్డ్ పళ్ళు, అది కూడా బ్లెండర్ సాఫ్ట్వేర్ వాడి చేసామండి. ఎక్సోకాడ్ ప్లస్ బ్లెండర్ వాడి ఐబార్ టెక్నిక్లో చేసి ఇచ్చాం ఆయనకి. ఓకేనా అండి. నెక్స్ట్ మీకు ఇక్కడ కాస్ట్ ఎట్లా అనిపించింది అండి మిగతా వాళ్ళతో పోలిస్తే? చాలా రీజనబుల్ అనిపించింది. ఇది నార్మల్ రేంజెస్లోనే ఉంది సార్ మీ దగ్గర. నార్మల్ రేంజెస్లోనే ఉంది. నార్మల్ వాళ్ళు చెప్పిన దానికి దీనికి ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్. సో అందరూ ప్రతి ఒక్కరు నన్ను ప్రైస్ అడుగుతూ ఉంటారండి. సో అందరూ ప్రైస్ అడుగుతారు. ప్రొసీజర్ చేస్తే ఏ సర్జరీ చేసినా ఏం చేసినా అది సహజమే కదా. ఇప్పుడు నేనైనా అంతే, టీవీ కొనాలంటే ఎంత అయిందని అడుగుతాం. సో అట్లా. సో ఎంత అయింది మీ దగ్గర, ఎంత ఛార్జ్ చేశాను మీరే చెప్పండి మీ నోటితోటి. నేను ప్రజెంట్ 3 lakhs పే చేసేస్తున్నాను. ఓకే. సో ఇంకా జిర్కోనియా మొత్తం కలిపితే 3,70,000 సార్ చెప్పినారు ఫస్ట్ టైం. సో ఇంకా నేను దానికి హ్యాపీగా కమిట్ అయిపోయినాను. సో చాలామంది నన్ను ఇది కూడా అడుగుతారండి, సొంత ల్యాబ్ పెట్టుకున్నారు, సొంత ల్యాబ్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటని డాక్టర్లు కూడా అడుగుతారు. విషయం ఏంటంటే మనం ఇదే ఐబార్ విత్ జిర్కోనియము, ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఐబార్ విత్ పిఎంఎంఏ ఇచ్చాం పైన టెంపరీకి. పుండంతా మానిన తర్వాత 3-4 నెలలు, 5 నెలలు, సంవత్సరం తర్వాత కూడా మనం అవి తీసేసి జిర్కోనియం పెట్టచ్చు, బార్లు అయ్యే ఉంటాయి. సో ఈ ఐబార్ విత్ జిర్కోనియము లేదా ఐబార్ విత్ పిఎంఎంఏ ఇట్లా మనం చేయాలంటే ఈ సొంత ల్యాబ్ లేకపోతే ఏమైందంటే ల్యాబ్కి వచ్చే మనకి 1,50,000-2 లక్షలు అయింది. సో బయట హాస్పిటల్, సగటు హాస్పిటల్ ఎక్కడైనా బయట ల్యాబ్కి ఇస్తే ఐబార్ విత్ జిర్కోనియము దవడకు వచ్చి 70,000 అవుతుంది, 2 దవడలకు వచ్చి 1,40,000 అవుతుంది. అది ఆ సగటు హాస్పిటల్లో ల్యాబ్కి కట్టుకోవాల్సిందే. మేము ఇన్హౌస్ ఇంత అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లు, అందులో క్యాడ్ క్యామ్ మిషన్లు, సిఎన్సి మిషన్లు 1కి 2 ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు. సో ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవన్నీ తెచ్చుకున్నామంటే కేవలం మనం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి. ఫస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే అదే తక్కువ కాస్ట్లో మనం పేషెంట్లకి ఇవ్వచ్చని అదే తక్కువ కాస్ట్లో ఇచ్చాము. యాక్చువల్లీ ఈ 3,70,000 అవుతుందన్నమాట ఈ ట్రీట్మెంట్. పాజ్జీ ప్రోటోకాల్ అంటే జైగోమా, టెరిగాయిడ్స్ ప్లస్ నేసాలిస్, స్క్రూ రీటైన్డ్ పళ్ళ సెట్టు,
నేను ఇప్పుడు చూపిస్తాను నోట్లో కూడా. అట్లానే ఈయన వచ్చినప్పుడు సిటీ ఎంత ఎముక అరిగిపోయింది అనేది, అట్లానే చేసిన తర్వాత జైగోమా ఎంత పర్ఫెక్ట్గా పట్టించామనేది, టెరిగైడ్ ఎంత పర్ఫెక్ట్గా పట్టించామనేది పోస్ట్ ఆప్ సిటీ అంటా ఉన్నా. అంటే సర్జరీ తర్వాత సిటీ యాక్చువల్లీ నిజాలు చెప్పుద్ది అనమాట, ఇంకా సర్జరీ ఎంత బాగా జరిగింది అనేది. మనం ఇప్పుడు కొత్తగా బ్లెండర్ సాఫ్ట్వేర్ తోటి ఐబార్ విత్ జిర్కోనియం కూడా చేస్తున్నాం. అది కూడా నామినల్ ఛార్జెస్కి చేస్తున్నాం. అంటే కింద మీకు ఒక టైటానియం కానీ కోబాల్ట్ క్రోమియం కానీ స్క్రూ రిటైన్డ్ బార్ వస్తుంది. ఆ బార్ మీద పళ్ళ సెట్ వస్తుంది అనమాట. స్క్రూ రిటైన్డ్ బార్ కింద దాని మీద పళ్ళ సెట్ వస్తుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, లేకపోతే ఇక్కడ వీడియోలో వేస్తూ ఉంటాను మీకు ఐ బార్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తూ ఉంటాను. సో నెక్స్ట్ మీరు అంటే చాలా తక్కువ వయసు అండి, 33 అంటే. జనరల్గా మన దగ్గర 60 దాటిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈ మధ్య ఇట్లా అవుతుంది. నిన్నైతే ఒక అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి అండి, పళ్ళన్నీ కదిలిపోయినాయి అగ్రెసివ్ పెరిడాంటైటిస్కి. 21 ఇయర్స్. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ చిగురు నుంచి నెత్తురు వస్తున్నప్పుడే మనం అలర్ట్ అవ్వాలి. కొంచెం లేట్ చేసిన 5-6 ఏళ్ళలోనే మొత్తం పోతున్నాయి. అది ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడే మనం ఎక్కువ చూస్తున్నాం. ఇదివరకు ఇన్ని లేవు. ఫుల్ మౌత్ని మేము స్టార్ట్ చేసినప్పుడు అందరు ముసలాళ్ళే వచ్చేవాళ్ళు. సో ఇంత తక్కువ వయసు వాళ్ళు రావటం ఈ మధ్య స్టార్ట్ అయిందండి, ఒక 5-6 ఏళ్ళగా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు గట్టి కొరకండి మీరు, ఉన్న బలం అంతా పెట్టి. ఏమన్నా నొప్పి ఉందా? ఏం లేదు సార్. సో పళ్ళు జస్ట్ ఇప్పుడే పెట్టామండి, ఇప్పుడే కుట్లు తీసేసి పళ్ళు పెట్టాం. ఏమన్నా నొప్పి ఉందా కొంచెం అన్నా? సార్. యా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అందరు అడుగుతుంటారు చాలామంది, ఎక్కువ మంది అండి, జైగోమా అంటే అది పెద్ద సర్జరీ అని అనుకుంటూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను సింగిల్గా వచ్చి చేయించుకున్నాను సార్, సపోర్ట్ కూడా ఎవరు లేరు. నేనే వచ్చేసినాను. సార్కి ఫోన్ చేసినాను, అవైలబుల్ ఉన్నా అన్నారు. ఓకే, నేను ఇంట్లో కూడా జస్ట్ పోయి కన్సల్ట్ అవుతానని చెప్పినాను. అవును, వచ్చేసినాను. చేయించుకున్న తర్వాత ఫోన్ చేసినాను, ఇట్లా అయింది, సర్జరీ కంప్లీట్ అయింది అని చెప్పినాను. వాళ్ళు షాక్ అయినారు. సో అంత ధైర్యంగా వచ్చి సార్ దగ్గర చేయించుకున్నాను. సర్జరీ అయిన 2వ రోజు వాళ్ళ వైఫ్ వచ్చారండి. సర్జరీకి ఆయన ఒక్కళ్ళే వచ్చి చేంజ్ చేసుకున్నారు. సో జైగోమా అనేది కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ, కానీ పైగా లోకల్ ఎనస్థీషియాలో చేశాను, జనరల్ ఎనస్థీషియా కూడా కాదండి. నేను జనరల్గా జైగోమా సర్జరీని జనరల్ ఎనస్థీషియాలో ప్రిఫర్ చేస్తాను. ఇది పెద్ద వయసు వాళ్ళకి, 50-60 వాళ్ళకి, వాళ్ళకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, లేకపోతే హార్ట్ ప్రాబ్లంలు ఇలా ఉంటాయి. కాబట్టి ఈయన్ని చిన్న వయసు కాబట్టి మనం లోకల్ ఎనస్థీషియాలో చేసాం. నెక్స్ట్ లోకల్ ఎనస్థీషియాలో చేసినా కానీ మరుసటి రోజు నుంచి ఏమి ఉండదండి పెయిన్. అది చెప్తుంటే ఎవరు నమ్మట్లా. అంతెందుకు వారానికి పళ్ళు పెట్టేసాం, ఆయన ఎంత గట్టిగా కొరికినా నొప్పి ఉండదు. ఇక గట్టి కొరికితే నొప్పి ఏమైనా వస్తుందా? అస్సలు ఉండదు. సో ఇదే నిజం. ఏం నిజం అంటే, జైగోమా చేయించుకున్నా మీరు ఎమ్మటనే పళ్ళు పెట్టుకొని తినొచ్చు. అంతేగాని పెద్ద ఇంప్లాంట్లు, పొడుగు ఇంప్లాంట్లు, చాలామంది ఇది కూడా అడుగుతుంటారు, అంతంత పొడుగు ఎందుకు వేస్తున్నాను. పొడుగు ఇంప్లాంట్లే మన్నికి వస్తాయండి. ఇదే నిజం, ఎక్కడైనా అంతే. లాంగ్ ఇంప్లాంట్స్ లాస్ట్ లాంగర్. అది. సో లాంగ్ ఇంప్లాంట్స్ చేయటం సర్జికల్లీ చాలా టెక్నిక్ కావాలి కాబట్టి చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు, షార్ట్ ఇంప్లాంట్స్కి వెళ్తున్నారు. వాస్తవంగా షార్ట్ ఇంప్లాంట్స్లో ఫెయిల్యూర్లు ఎక్కువ ఉంటాయండి. రఫ్ అయినా స్మూత్ అయినా ఏదైనా, బేస్లో అయినా కన్వెన్షనల్ అయినా, లాంగ్ ఇంప్లాంట్స్ విల్ లాస్ట్ లాంగర్. అందులో ఈయనకి క్రస్టల్లీ పాలిష్డ్ ఇంప్లాంట్స్ వేసాం. అంటే కాలర్ అంతా పాలిష్డ్ ఉంటుంది, లోపల కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంటుంది. ఎందుకంటే ఈయన హైలీ ప్రోన్ టు గమ్ డిసీజ్, చిగుళ్ళ వ్యాధికి కొంచెం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనం ఆ ప్రోటోకాల్ వాడతాం అన్నమాట. నెక్స్ట్ మల్టీ యూనిట్ల మీద స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ ఇచ్చాం. ఇంకోటి, ఈయన మన దగ్గర వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర స్టే చేశారు. సో ఆ స్టేకి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయమండి మేము. సో మీరు స్టే చేయదలుచుకుంటే మన అకామిడేషన్ ఇస్తాం. అక్కడ నుంచి మేము క్లినిక్కి తీసుకురావాలన్నా, ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా డ్రైవరు, వ్యాన్ ఉంటుంది. ఎప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి ట్రైల్ అయినా, మధ్యలో బార్లు వచ్చినాయి, బార్ ట్రైల్ చూసాం. ఆ బార్ ట్రైల్ అప్పుడు వేటికైనా కానీ మేమే తీసుకొస్తా ఉంటాం అన్నమాట. సో మీకేమన్నా ఇబ్బంది అనిపించిందా? 7 రోజులు మా దగ్గర స్టే చేసి అసలు ఇబ్బంది లేదు. ప్లస్ అది చాలా కంఫర్ట్ అనిపించింది. యాక్చువల్గా ఇంట్లో ఉన్నట్టే ఉంది నాకైతే. ఓకే. సో నేను మా వైఫ్ ఫస్ట్ సెకండ్ డే నుంచి ఇంకా అట్లా కంటిన్యూ, ఇంకా ఇట్లా రావడం, ఆయన డ్రైవర్ రావడం, పాపం వాళ్ళు ఫోన్ చేస్తారు, కింద వెయిట్ చేస్తారు, వచ్చేంత వరకు ఉండి దింపుతారు, మళ్ళీ తీసుకెళ్తారు, ఫుడ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు.
చాలా బాగా చూసుకున్నారు సార్. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది. అందరూ రావచ్చు. యా, ఎందుకంటే అంత ఇది చేసుకునేది మనం ఎక్కడో నుంచి వస్తారు. ఇప్పుడు ఈయన రైల్వే కోడూరు నుంచి వచ్చారు, ఇదేం విజయవాడ, ఫస్ట్ టైం వాళ్ళు రావటం. సో మనం బయట ఎక్కడైనా ఇచ్చినా వాళ్ళ అకామిడేషన్ తీసుకున్నా వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఏరియా అంతా కొత్తగా ఉంటుంది, ఎక్కడేం దొరుకుతుందో తెలియదు. పైగా పళ్ళు ఉండవు, అన్నీ తీసేస్తాం. సో అలాగే ఏమన్నా మెత్తటి తినాలన్నా ఏమన్నా చేయాలన్నా సో మా వాళ్ళంతా అలవాటు పడి ఉన్నారు అన్నమాట దీనికి. సో చాలామంది ఇది కూడా అడుగుతారండి, అంటే కేవలం వారం లేక 5 రోజులు 3 రోజులు పళ్ళు పెట్టేస్తున్నారు కదా, తింటే నొప్పులు వస్తాయేమో, తింటే లేకపోతే కదులు నొప్పులు వస్తాయేమో అంటుంటారండి. ఈయనకి ఫ్రీ హ్యాండ్ సర్జరీ చేసాం, జైగోమా చేసాం, ఫ్లాప్ ఓపెన్ చేయాలి, జైగోమా ఫ్రీ హ్యాండ్ చేయాల్సిన గైడ్లు ఉండవు, కుట్లు బండి. సో కేవలం వారం అయింది పళ్ళు పెట్టాం. సో తినిపిస్తేనే మీకు తెలుస్తుంది, నిజంగా తింటే కొంచెం కూడా నొప్పి ఉండదు. ఇకండి హరీష్ గారు తిని చూపించండి ఒకసారి. కొరకండి, రెండు వైపులా కొరకండి. సో ఏమన్నా నొప్పి ఉందా హరీష్ గారు? లేదు సార్. ఇదే నిజం అండి. సో మీరు ఫంక్షనల్ లోడింగ్ అంటాం. ఫంక్షనల్ లోడింగ్ అంటే, ఫంక్షనల్ లోడింగ్కి అసలు అర్థమే ఏంటంటే ఊరక పళ్ళు చూపించుకోవటానికి కాదనమాట. పైన కింద వారంలో పెట్టేయి మీరు తినొచ్చు, అదే చెప్తుంది. మీరు నమిలి తినొచ్చు. సో ఇదే నిజం. ఇప్పుడు సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే సర్జరీ అయిన తర్వాత సిటీ, ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత సిటీ. సో ఎగ్జాక్ట్గా నేను ఎంత బాగా చేసే జైగోమాలో 2 కార్టెక్స్లు ఉంటాయి, మళ్ళీ ఇన్నర్ కార్టెక్స్, అవుటర్ కార్టెక్స్ని కూడా ఎంగేజ్ చేశానని దీనిలో క్లియర్గా తెలుస్తుంది. అట్లానే ముఖ్య ఎంత నీట్గా పట్టించామో చూపిస్తారండి. సో ఫస్ట్ క్లియర్గా ఇదండి సిటీ స్కాన్ చేసిన తర్వాత ఈ జైగోమా ఇంప్లాంట్స్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ కళ్ళకి ఏమైనా అయితే, ఏమి కాదండి. కళ్ళు ఇది, వీటిని ఆర్బిట్స్ అంటామండి. కంటికి చాలా దూరంలో ఉంటాయి అన్నమాట ఇంప్లాంట్స్. కంటికి చాలా దూరంలో ఉంటాయి ఇంప్లాంట్స్. సో కంటి దగ్గరకు కూడా వెళ్ళమండి, ఓకేనా? ఏ మాత్రం డ్యామేజ్ జరగదు కంటికి కానీ, కంటి చూపుకి కానీ. ఓకే, రైట్. నేను ఇప్పుడు ఫస్ట్ ఈ ఇంప్లాంట్ మీదకి వస్తున్నా. ఇది ముక్కు పట్టించిన ఇంప్లాంట్. చూస్తే మీరు ఇదిగోండి, ఇది ఈ ఇంప్లాంట్ క్రాస్ సెక్షన్ ఇక్కడ వస్తుందండి. ఇదిగోండి, ఇది చూడండి, కరెక్ట్గా చుట్టూ బోన్, ఇదిగోండి లోపల బోన్ ఉంది, పైన బోన్ ఉంది, మొత్తం ఫుల్ బోను ప్లస్ ముక్కు కరెక్ట్గా పట్టుకుందండి. సో పాజీ ప్రోటోకాల్ గురించి కూడా ఒక మొక్క చెప్తా అండి. సో పాజీ ప్రోటోకాల్ అంటాం దీన్ని, PATZI ప్రోటోకాల్ అనమాట. అంటే బేసిక్గా చాలా సింపుల్గా గూగుల్ని అడిగితే పాజీ ప్రోటోకాల్ ఇస్ ఎ సిస్టమేటిక్ అప్రోచ్ టు ఫుల్ ఆర్చ్ మ్యాక్సిలరీ, అంటే అప్పర్ జాకి ఫిక్స్డ్ ఇంప్లాంట్ రీహాబిలిటేషన్ చేసే ఒక ప్రక్రియ అండి. అది ఎట్రోపిక్ మ్యాక్సిల్లాకి, అంటే బాగా అరిగిపోయిన దవడ ఎముకకి చేసే ప్రోటోకాలే ఈ పాజీ అండి. సో దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బోన్ గ్రాఫ్ట్లు ఏం పెట్టకుండా మనం చేయొచ్చు అనమాట. దీన్ని మీరు కూడా చదువుకోవచ్చు. పాజీ అంటే బేసిక్గా P అంటే టెరిగైడ్ ఇంప్లాంట్స్ అండి, A అంటే నేసాలిస్ ఇంప్లాంట్స్ మీకు చూపించే 2, G అంటే జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అండి. 3 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. అవి కూడా టిల్ట్ ఉంటాయి, అంటే ఒక్కదానికొకటి పొంతన లేని డైరెక్షన్లో ఉంటాయి, ఓకేనా అండి? టిల్ట్ ఇంప్లాంట్స్ అంటాం వాటిని. సో మీరు ఎక్స్రే కూడా చూస్తే అన్నీ ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటాయి. ఒకటి ఒక డైరెక్షన్లో ఉంటే ఇంకోటి ఇంకో డైరెక్షన్లో ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా అండి? సో ఇది పాజీ ప్రోటోకాల్. అంటే మన ఎక్స్రే ఎట్లా ఉందో ఇమేజెస్ చూస్తే చాలా ఎక్స్రేలు అలా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇందాక సిటీ కూడా చూపించా. 2 జైగోమాలు, టెరిగైడ్లు అటువైపు వెనకాల ఉంటాయి. సో జైగోమా ఇటు వెళ్ళుద్ది, టెరిగైడ్ అటు నుంచి అటు వెళ్ళుద్ది. సో అన్నీ ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంటాయండి, కానీ అన్నీ ఒకే డైరెక్షన్లోకి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ ద్వారా తీసుకొని వస్తాం. సో ఇది అండి పాజీ ప్రోటోకాల్, PATZI. అంటే A అంటే ముక్కు పట్టించే ఇంప్లాంట్స్, P అంటే టెరిగైడ్లు, ఈ కూడా చూపించాను నేను మీకు. జైగోమా అంటే కంటికి దూరంగానే ఉంటుందంటే చాలా సేఫ్. ఈయనకి మామూలు మత్తులోనే వేసాం. కొంతమందికి రిస్క్ ఉంటాయి, అంటే సపోజ్ మీరు హార్ట్ పేషెంట్, మామూలు మత్తులో ఇక్కడ వేయటం కన్నా కూడా మీకు ఫుల్ మత్తు డాక్టర్ గారు వచ్చి మత్తు ఇచ్చే దానిలో వేయటం బెటర్. సో లేదు మీకు ఏం ప్రాబ్లం లేవు, అసలు ప్రాబ్లం లేవు, కొంచెం షుగర్ బీపీ అందరికీ ఉంటుంది. సో అవి తప్పితే కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్లు ఇలా ఏమీ హిస్టరీ లేకపోతే మనం మామూలు మత్తులోనే చేస్తాం, అంటే లోకల్ అనస్థీషియాలో చేస్తాం. ఇలాంటివి ఏమైనా ఉంటే జనరల్ అనస్థీషియాలో చేస్తాం, అంతే సింపుల్.
థ్యాంక్ యూ అండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.